హలో మై వ్యూవర్స్ అండ్ స్ట్రీట్ సబ్స్క్రైబర్స్. ఇంకా ఫ్రెండ్స్లో కొంతమంది మిగిలిపోయారు. మీకు చెప్పడం మర్చిపోయాను ఎవరు అంటే బిఎడ్లో జానకి, శేషు, శ్రీదేవి వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేము వీళ్ళు ముగ్గురు నేను బిఎడ్ చదువుతున్నప్పుడు. ఆ తర్వాత ఫేవరెట్ స్టూడెంట్స్లో ఇంకా చాలామంది ఉన్నారు. మేరీ మెక్రోట్లో అయితే పెర్సీ ప్రీతి అని అమ్మాయి డ్యాన్స్ భలే చేస్తుంది. ఒకసారి చేసింది క్లాస్లో, సూపర్. అప్పటి నుంచి అమ్మాయి నాకు ఫేవరెట్ స్టూడెంట్ పెర్సీ ప్రీతి. ఆ బ్యాచ్లో సంపత్ ఉండేవాడు తను. ఆ తర్వాత అనిత అని ఆ అమ్మాయి నా డ్రాయింగ్ నేను వేసి డ్రాయింగ్ పెన్సిల్తో వేసినప్పుడు స్టూడెంట్స్ నేను బోర్డు మీద చెప్తున్న డ్రాయింగ్ వేసి నాకు ఇచ్చింది. చాలా అది కూడా నాకు చాలా నచ్చింది, అనిత అన్న అమ్మాయి. ఆ తర్వాత ఇంకా చాలామంది స్టూడెంట్స్, జస్విన్, మేము తణుకు అక్షరాలు చేస్తున్నప్పుడు భవ్య అయితే మేము అప్పుడు టీచర్స్కి హాస్టల్ ఉండేది సపరేట్ అండి. హాస్టల్లో ఉన్నప్పుడు భవ్య అయితే నాకు ఒంట్లో బాగాలేదని 50 కాల్స్ 25 మెసేజెస్. మ్యామ్ ఎలా ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మ్యామ్ జ్వరం తగ్గిందా, అసలు ఎన్నిసార్లు ఉండే బాబు అమ్మాయి. భవ్య గెష్విన్ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారు. గెష్విన్ అది చెప్తూ ఉంటాడు, జస్విన్ మేడం అంటూ ఉంటాడు తను. వాళ్ళు కూడా నా ఫేవరెట్ స్టూడెంట్స్. తర్వాత మెరిమెట్లలో వరుణ్, అనూష ఉండేవారు. భాష్యంలో ఒక అనూష ఒక అమ్మాయి ఉండేది. అలా చాలామంది మంచి మంచి ఫేవరెట్ స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళకి నేనంటే ఇష్టం, నాకు కూడా స్టూడెంట్స్ అంటే కూడా చాలా ఇష్టం. చాలా బాగా చదువుతారండి, చాలా ఇదిగా. ఇంకా హ్యాను, సుబ్రహ్మణ్యం ట్యూషన్లో స్టూడెంట్స్ అయితే హ్యాను, సుబ్రహ్మణ్యం, నవ్య ఉండేవారు. వాళ్ళు కూడా చాలా పోటీగా బాగా చదివేవారండి. పాప సుబ్రహ్మణ్యం 7th ఉన్నప్పుడు అయితే చాలా గట్టి కొట్టించే మరీ చేస్తుంది. 10thలోకి వచ్చాక అంతలా కొట్టలేదు, కానీ వాళ్ళు కూడా బాగా చదివేవారు. సుబ్రహ్మణ్యము, హ్యాను, నవ్య ఆ బ్యాచ్లో. తర్వాత ఇంకా ఇప్పుడు మొన్న లేటెస్ట్ 4 స్టూడెంట్స్తో నలుగురు సాంగ్ చేశాం కానీ వాళ్ళు కూడా చాలా చాలా బెస్ట్ స్టూడెంట్స్, చాలా బాగా చదువుతారు నా ఫేవరెట్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా. అలా మీనాక్షి వాళ్ళ బ్యాచ్లో మనోజ్, మీనాక్షి వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా అయితే ట్యూషన్ స్టూడెంట్స్ అనమాట. స్కూల్లో అయితే చాలామంది ఉన్నారు. ఇంకా బ్లాజంలో అయితే దుర్గా ప్రసాద్ అని చాలా, నేనంటే తనకు చాలా ఇష్టం, ఫేవరెట్ టీచర్. తను కూడా నాకు చాలా చాలా ఇష్టం, ఫేవరెట్ స్టూడెంట్. అలా ఎంతోమంది ఉన్నారు. మేము ఇంకా కొంతమందిని మర్చిపోయి ఉండొచ్చు. గణేష్ అని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, గణేష్, పల్లవి వీళ్ళండి. ఇలా స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ చెప్పాలంటే స్టూడెంట్స్ క్లాస్ మొత్తం అంతా నాకు ఇష్టమే. అసలు నాకు స్టూడెంట్సే చాలా చాలా ఇష్టం. నా ఫ్యామిలీ కన్నా కూడా స్టూడెంట్స్తో నేను ఎక్కువ స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మెమరీస్, హ్యాపీ మెమరీసే చాలా ఎక్కువ. స్టూడెంట్స్తో ఆల్మోస్ట్ నా లైఫ్ ఉంటే విత్ స్టూడెంట్స్. అదండి స్టూడెంట్స్. అది తర్వాత ఈ బిఎడ్ ఎస్కాట్లో చేసినప్పుడు అక్కడ మేము శ్రీదేవి చెప్పాను కదండి, శ్రీదేవి, జానకి, శేషు ద బుష్ అనేవాడు. జుట్టు అమ్మాయిది అలా ఉండేది బుష్ లాగా. ఒకటి తన పేరు శేషు కాబట్టి శేషు ద బుష్ అని ఇలా ఏడిపించేవాళ్ళం తను. అలా చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఈ చదువుకునేటప్పుడు కానీ. ఆ తర్వాత స్టూడెంట్స్లో చాలామంది నాకు ఫేవరెట్ స్టూడెంట్స్. ఇంకా ట్యూషన్లో అయితే స్టూడెంట్స్ మేము కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్. నేను స్టూడెంట్స్ కూడా ఫ్రెండ్స్లా ఉంటాం, టీచర్లా స్టూడెంట్లా అని కాకుండా చాలా క్లోజ్ ఇది ఇస్తాను నేను. చాలా ఫ్రీగా ఉండేటట్టుగా ఉంటుంది ట్యూషన్ అయితే. టీచర్ అన్న భయం ఉండడం కానీ అలా ఏముండదు. చాలా ఫ్రెండ్లీగా చాలా ఇదిగా ఉంటాం మేము ట్యూషన్లో స్టూడెంట్స్. నేను కూడా స్కూల్లో అయితే అలా ఉండేదని కాదు. స్కూల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేదని. ఎక్కువ ఇప్పుడు నాకేంటంటే పిచ్చి వాగుడు అలవాడైపోయింది. అది అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అవసరం లేని సోని వాగుడు ఒకటి. ఇప్పుడు నేను అలా తయారయ్యాను. ఇదివరకు అలా ఉండేదని కాదు. అదండి ఫ్రెండ్స్ గురించి. ఇంకా ఎవరైనా మర్చిపోతే మీరే క్షమించాలి. అంటే ఇంకా చాలా ఉండే ఉంటారు ఎంతోమంది ఫేవరెట్ ఫ్రెండ్స్. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలామంది ఉండే ఉంటారు. నేను ఒకవేళ ఎవరినైనా మర్చిపోయి ఉంటే మానేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. ఇంకో స్టూడెంట్ స్వాతి అండి, అక్షరాలు. తను కూడా గ్రీటింగ్ తయారు చేసి ఇచ్చింది, చాలా బాగా తయారు చేసి ఇచ్చింది. స్వాతి 8th క్లాస్ అప్పుడు, తను అక్షర తణుకులో ఉన్నప్పుడు. అలాగే రోజా రమణి 10thలో. రోజా ఇంకో ముస్లిం అమ్మాయి కూడా ఉండేది. అమ్మాయి పేరేంటో మర్చిపోయానండి నేను. అక్షరాలో తణుకు 10thలో. తేజ, ఇంకా ఫణి గణేష్ వీళ్ళు కూడా చాలా బాగుంటారు. ఇంకో అబ్బాయి మంజునాథ్ తన పేరు. మంజు అంటారు. మా మంజుకి గుర్తొచ్చేది ఆ మంజుని చూస్తున్నప్పుడు. అయితే అబ్బాయి పేరు మంజు.
నాకు మంజక్క గుర్తొచ్చేది. వాళ్ళ డాడీ మంజు మంజు అని పిలిచేవారు. ఆ అబ్బాయిని, తన పేరు మంజునాథ్, నేనైతే మంజునాథ్ అనే పిలిచేదాన్ని. అలా అంటే అలా తణుకు అక్షరాలు కూడా చాలామంది, ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఇష్టం. నాకు కూడా వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. ఆ స్టూడెంట్స్ అక్షర తణుకు వాళ్ళు చాలా. ఈ స్వాతి అన్న అమ్మాయి కూడా చేత్తో సొంతంగా తయారు చేసి గ్రీటింగ్ ఇచ్చింది నాకు. టీచర్స్ డేకి నాకే కాదు, అందరు టీచర్స్కి అలా తనే ఓన్గా తయారు చేసి గ్రీటింగ్ ఇచ్చింది. చాలా బాగా చేసింది. ఇంకా మేరీ మెథడ్లో అయితే చాలామంది స్టూడెంట్స్, అనిత కాకుండా ఇంకా చాలామంది స్టూడెంట్స్ చేత్తో తయారు చేసి ఇచ్చారు. నేను వాళ్ళ పేర్లు మర్చిపోయాను. ఆ గ్రీటింగ్స్ ఇప్పటికీ ఉండాలి. అయితే ఇక్కడ లేవు నా దగ్గర ఇప్పుడు. అవి ఉన్నప్పుడు, దొరికినప్పుడు, నేను తీసుకున్నప్పుడు మీకు అవి కూడా వీడియో చేసి చూపిస్తాను ఎప్పుడైనా కుదిరినప్పుడు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నప్పుడు కనుక తప్పకుండా అవి కూడా చూపించేస్తాను. అలా ఎంతోమంది స్టూడెంట్స్ అండి. ఒకవేళ గ్రీటింగ్స్ ఉన్నా, గ్రీటింగ్స్ ఇవ్వకపోయినా, అసలు ఏమి ఇచ్చేయకపోయినా స్టూడెంట్సే నాకు చాలా చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్తో నా లైఫే చాలా హ్యాపీగా, లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అంటే స్టూడెంట్స్తో ఉన్నప్పుడు. అంత ఇష్టం అండి స్టూడెంట్స్కి. నేనంటే స్టూడెంట్స్కి ఇష్టం, స్టూడెంట్స్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. అది ఇంతకీ ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.